సత్యసాయి జిల్లాలో మూడో కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి ఇద్దరికి ధన్యవాదాలు చెప్తామని అనుకుంటున్నాను. అలాగే అండి, జిల్లాలో మనకి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. దాంతోపాటు రాప్తాడు మండలం నుంచి రాప్తాడు కాన్స్టిట్యున్సీ నుంచి 2 మండలాలు రామగిరి అండ్ కనగానపల్లి మనకి జిల్లాలో ఉంది. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తామని కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తామండి. ఐ విల్ బీ ఏ ఫెసిలిటేటర్ ఇక్కడ. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల కొత్త జిల్లాగా ఏర్పాటైంది. చాలా వరకు కలెక్టరేట్లో కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి. అంటే మనకి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు. ఇంతకుముందు నాకన్నా ముందు పనిచేసిన బసంత్ సార్ కూడా, అలాగే అరుణ్ బాబు గారు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకురావడానికి ప్రయత్నించారు. అదే ప్రతిపదంగా నేను కూడా జిల్లాని స్టేట్ లెవెల్లో మనకి అన్ని పారామీటర్స్లో కూడా ముందంజలో ఉండాలని నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది. జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు. అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని, అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా వస్తూ ఉంటుంది. కాబట్టి జిల్లాని ఎలాగ ముందుకు తీసుకెళ్దాం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకి కొన్ని ఆల్రెడీ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఫ్రీ శాండ్ పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. జిల్లాలో కూడా మనకి 5 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. 2 ముదిగొబ్బలో, 1 బత్తలపల్లి, రామగిరి 1 అండ్ కద్రి ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. దానికి పేమెంట్ కూడా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో చేశారు. ఇవన్నీ కూడా మండే నుంచి కూడా జాయింట్ కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నారు. ఎలాగూ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి దీన్ని కూడా మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి జిల్లాలో పెన్షనర్స్ 27 lakh పెన్షనర్స్ ఉన్నారు. దానికి 185 crores వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఒక పెన్షన్ విడత మనం ఆల్రెడీ ఇచ్చాము. ఇలాగే నెక్స్ట్ వచ్చే మంత్స్ కూడా ఇందులో ఏంటంటే మనకు వచ్చే ఫీడ్బ్యాక్స్, అంటే సోషల్ మీడియాలో కానీ అదర్ మీడియాలో ఏమొస్తుందో ఆ ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకొని ఎక్కడెక్కడ మన కరెక్టివ్ మెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ముందుకెళ్తాం. సో ఇది ఇంత కాకుండా మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇంకో ప్రయారిటీ ప్రాజెక్ట్ అన్నా క్యాంటీన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. జిల్లాలో 7 వర్క్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి, స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా మానిటరింగ్ అనేది మనం జిల్లా నుంచి కలెక్టరేట్ నుంచి కూడా చేయడం జరుగుతుంది. అండ్ జిల్లా ఎప్పుడు కూడా మనం ముందంజలో ఉండడానికి ట్రై చేస్తాం. ఇది నా వంతు నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ.